సరే వెంకటరమణ గారు, ఏంటి సార్ ఒకవైపు కుప్పంలో 3 రోజుల పాటు మీ అధినేత పర్యటన ఉండబోతా ఉంది. ఆ తర్వాత వరుస సభల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సభలు గాని ఈ ర్యాలీలు గాని ఎలా ఉండబోతున్నాయి, ఏంటి కార్యాచరణ? అన్మ్యూట్ చేయండి సార్, ఆడియో మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి వెంకటరమణ గారు. సార్ నవీన్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం. రాజేష్ గారికి, నల్లి గారికి నమస్కారం. మరి ఈరోజు నాకు ముందు మాట్లాడిన రాజేష్ గారు మాట్లాడి చాలా విషయాలు చెప్పారు. ఈవేళ తెలుగుదేశం పార్టీ ఎన్నికలకి రణరంగానికి సిద్ధంగా చేసుకుంటున్నామండి. మరి లోకేష్ బాబు ఏమో మరి వచ్చే మనకు 15 రోజుల వరకు ఆయన సొంత నియోజకవర్గంలో మంగళగిరిలో పర్యటిస్తున్నారు మొన్నటి నుంచి. అలాగే ఈవేళ రేపు 2-3 రోజులు చంద్రబాబు నాయుడు గారు కూడా తన నియోజకవర్గంలో కుప్పంలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి రేపు జనవరి 5 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సమావేశం పెట్టుకోవాలని, ప్రతి సమావేశానికి మినిమం 1,00,000 మంది ప్రజలు రావాలనే ఉద్దేశంతో మేము శ్రేణులను కూడా సమాయత్తం చేస్తున్నాం. రోజుకు 1-2 సభలు ఆయన పార్టిసిపేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాగే జనవరి 11న నరసరావుపేటలో మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మరి సమావేశం కూడా ఒకటి నిర్ణయించడం జరిగింది. తర్వాత 25 పార్లమెంటు స్థానాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టి భవిష్యత్తులో ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుందనే ఉద్దేశం మీద క్యాండిడేట్లు ఫైనలైజ్ చేయడం కూడా ఒక పక్క నుంచి కసరత్తు చేస్తున్నారు. మరి ఇంతవరకు మరి లోకేష్ బాబు గారు కూడా మరి 97 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర పూర్తి చేశారు. మిగతా 78 నియోజకవర్గాల్లో కూడా క్యాడర్తో ముఖ్యంగా ఏదైతే మాకు బేస్ ఉందో మరి క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ వాళ్ళతో సమావేశం అవ్వడానికి కూడా మరి రేపు ఇచ్చాపూర్ నుంచే జనవరి 15 తర్వాత ఇచ్చాపూర్ నుంచే మా జిల్లా నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కటి కూడా ప్రణాళికాబద్ధంగా మీకు తెలుసు. ఏదైతే మహానాడు అయిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు చూసిన తర్వాత మొట్టమొదట పెరిగిన రేట్ల మీద ఏమో బాదుడే కార్యక్రమం తీసుకున్నాం. అది రాష్ట్రంలో 100% గ్రాండ్ సక్సెస్ అయ్యాం. అలాగే బాబు షూరిటీ ఇదేం కర్మ కార్యక్రమం తీసుకున్నాం, దానిలో కూడా 100% సక్సెస్ అయ్యాం. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మీకు ఈ బాబు షూరిటీ కోసం కొన్ని విషయాలు చెప్పాలండి. ఈ కార్యక్రమంలో మేము ప్రజల్లోకి వెళ్తుంటే విశేషమైన స్పందన వస్తుంది. ప్రతి ఒక్క కార్యక్రమం కోసం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీలో పక్కాగా లీడర్లుగా ఉన్న కూడా ఈవేళ వచ్చి ఆ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడిని ఏ రోజైతే అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తనే తవ్వుకోవడం ప్రారంభించాడు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అనవసరంగా ఏ సంబంధం లేని కేసులు పెట్టి మరి ఆయన్నేమో 53 రోజులు మరి జ్యుడిషియల్ కస్టడీ పంపించిన తర్వాత మీకు ఒక నాయకుడికి విషయం ఏంటంటే ఆ జిల్లాలో, ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో ఉంటది. కానీ ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడికి చేసిన అరెస్టు అన్యాయం అని చెప్పి పక్క రాష్ట్రాలు అయితేమి, ప్రపంచ దేశాల్లో అయితేమి మరి మారుమోగింది. మరి అదే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి తవ్వుకున్న గొయ్యి అయింది. ఆయన తవ్వుకున్న గొయ్యిలో నిలువున మరి మన పవన్ కళ్యాణ్ గారేమో మరి జైల్లో నుంచి వచ్చి మిలాఖత్ అయిన తర్వాత వచ్చి ఓపెన్ గా ఆయన అనౌన్స్ చేశారు ముందు, నేను రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి మరి రాజకీయ మంది నశించిపోవాలి, ఆయనకి ఏ పరిస్థితుల్లో కూడా ఆయనకి ఎగ్నిస్ట్ ఓటు అనేది చేల్చకుండా ఉండడానికి నా ప్రయత్నం చేస్తారంటూ తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకెళ్తారని ఆయన అనౌన్స్ చేయడం మరి కొంచెం ఆయనకి మరి జగన్మోహన్ రెడ్డి మరి కొంచెం గోత్ తవ్వుకునడం అయింది. అలాగే మొన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోవడం కూడా ఆయనే తవ్వుకోవడం అయింది. అలాగే మరి మొన్న యువగలం సభ ముగింపు సభ మరి నభూతో నా భవిష్యత్, ఎక్కడ చూసినా ఎట్నుంచి ఎన్ని లక్షల మంది ప్రజలు వచ్చారో ఎవరికీ తెలియదు. అన్ని లక్షల మంది వచ్చి చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా లేకుండా రాష్ట్రం మొత్తంకి మళ్ళీ వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళగలిశారు. ఇవంతా శుభసూచకం. ఇవే కాకుండా
ఏదైతే ఆయన ఈవేళ పెంచిన అధిక రేట్ల మీద ప్రజలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈవేళ కందిపప్పు ఆ రోజుల్లో 40 రూపాయలు ఉండే కందిపప్పు ఈవేళ 170 రూపాయలు. గ్యాస్ సిలిండర్ ఈవేళ 600 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ ఈవేళ 1100 రూపాయలు. ఈ విధంగా కరెంట్ రేట్లు 8 సార్లు రేట్లు పెంచారు నవీన్ గారు. కనీవిని ఎరుగని రీతిలో పెంచారు కరెంట్ రేట్లు. ఇంతకు ముందు 2 నెలలకి 150-200 రూపాయలు వచ్చే ఇంటికి ఈవేళ ఎప్పుడు లేని విధంగా 500-600 నెలకు వస్తుంది. అంటే 2 నెలలకి 1000-1200 రూపాయలు వస్తుంది. ఈ విధంగా అధిక రేట్లతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. పెట్రోల్ డీజిల్ పక్క రాష్ట్రాల కన్నా 10 రూపాయలు ఎక్కువండి. 10 రూపాయలు ఎక్కువ. పెట్రోల్ కానీ డీజిల్ కానీ అన్ని రేట్లు పెంచాడండి పక్క రాష్ట్రాల కంటే. నాకు వాటర్ 1 km ఒరిస్సాలో పెట్రోల్ 6 రూపాయలు 7 రూపాయలు తక్కువ అండి. డీజిల్ 3 రూపాయలు తక్కువ అండి. సరే, ఇప్పుడు సార్ ఒకటి, ఇవన్నీ ముందు నుంచి కూడా గత ఎప్పుడైతే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇబ్బందులు ఉన్నాయి. ఈ విషయాలన్నీ మీరు ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు. కొత్తగా ఇంకే రకంగా వెళ్ళబోతున్నారు, మరి ఏంటి మీ అస్త్రం ఏంటి అనేది? మా అస్త్రం వైసీపీ విమోచన రాజ్యం కావాలి. వైసీపీ ప్రభుత్వాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడగొట్టడమే ధ్యేయంగా, ప్రజలకు మేలు చేయడానికి ఒకే ఒక మార్గం వైసీపీని ఓడించడం. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఒకటే ధ్యేయంగా మరి తెలుగుదేశం కానీ జనసేన కానీ కలిపి పనిచేస్తున్నాం. మీకు ఒకటి, ఈవేళ వైసీపీ విముక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా మరి ముందుకు రావడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా కలిసి ఒక 3 సభలు పెట్టడానికి ఆల్రెడీ ఒక సభ అయింది. మరి 2 సభలు పెట్టడానికి, ఒకటి నరసరావుపేటలో ఉన్నారు, మరొకటి ఫిక్స్ అవ్వలేదు. ఎందుకంటే ప్రజల్లోనికి విరివిగా లోకేష్ బాబు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ విరివిగా ప్రజల్లోనికి వెళ్లి ఏదైతే ప్రభుత్వ విధానాలు వ్యతిరేక విధానాలు, ఇవాళ శాండ్ లేక వర్కులు లేక పనులు లేక ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రజలున్నారు. లిక్కరు ఒకటి కాదండి, భూముల దోపిడీ, ల్యాండ్, వైను, శాండ్ అన్ని కూడా దోపిడీ అయిపోయింది. రాష్ట్రం పూర్తిగా మరి ఏది లేకుండా అట్టడు చిరస్థాయి అంటే చివరి స్థితికి దిగిపోయిన పరిస్థితి ఇవాళ ఉంది. కాబట్టి మా యాక్షన్ ప్లాన్ అంతను వైసీపీ విముక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో ఉద్యోగాలు తెచ్చి యువతను ఆదుకోవాలి. పేద బడుగు బలహీన వర్గాలు పడుతున్న ఇబ్బందుల నుంచి తప్పించి వాళ్ళకందరికీ పెరిగిన రేట్లు కానివ్వండి, మరి వాళ్ళకి కావలసిన అన్ని విధాలైన వనరులు ఏర్పాటు చేయడానికి మా 2 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నానండి. ఓకే సరే, సభలైతే వరుసగా సభలు నిర్వహించబోతున్నారు. ఎన్నికల ప్రచారమే ఇంకా అనుకోవచ్చు, ఎందుకంటే నోటిఫికేషన్ కూడా పెద్దగా సమయం లేదు. రజనీ గారు, ఏంటి అంటే 2 పార్టీలకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఇక జరగబోయే అన్ని సభల్లో కూడా వేదికను పంచుకోబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతా ఉన్నారు, ఆ తర్వాత ఏంటి, ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది? సార్, ముఖ్యంగా ఏదైతే వైజాగ్ క్లీన్ స్వీప్